అందరికీ జై భీమ్. ఇక్కడ మన దామోదర్ రాజ్ నరసింహ గారితో మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం క్యాలెండర్ మరియు డైరీ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. ఇక్కడ ఆయన స్పందన చాలా బాగుంది. అలాగే మా కుటుంబ సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అందరం కూడా ఇక్కడ ఏకమయ్యాము. అందరికీ అందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇంతే కాకుండా మా అంబేద్కర్ భవన్ ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఆయనకి అర్జీ పెడుతున్నాము. ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చేయలేని పని తను చేస్తాడని చెప్పేసి, ఎందుకంటే తను కూడా ఒక దళిత బిడ్డ కాబట్టి ఆ దళిత తండ్రి కోసం ఆలోచిస్తాడన్న ఒక నేపథ్యంతో మేము ఇక్కడికి వచ్చాము. ఆయన మాకు సహకరిస్తానని చెప్పారు. సో అతి తొందరలోనే మేము అంబేద్కర్ భవన్ ని పునర్నిర్మాణం కోసం వేచి చూస్తున్నాము. మా సభ్యులందరికీ కూడా మా ఇంత పని చేస్తున్న మా సుదర్శన్ బాబన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. ఆయన ఉండేప్పటికే మేము ఈ రోజు ఇక్కడ ఈ స్థానంలో మేము ఇక్కడ ఉన్నాము. అంబేద్కర్ భవన్ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకు కూడా మాకు అక్కడ స్థానం ఇచ్చి షెల్టర్ ఇచ్చి మేము కూడా అందులో ఒక భాగంగా మేము ఒక బిడ్డం అని చెప్పేసి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన మా సుదర్శన్ బాబన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఇంకా ఎదగాలి, మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆయన ఎదిగించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. అలాగే ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మన దామోదర్ రాజ్ నరసింహ సార్ గారికి మేము మనవి చేసేది ఒకటే, ఇన్ని రోజుల నుంచి మేము బాధపడుతుంది మా భవన్ కోసమే. దయచేసి మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి దళిత నాయకులు, దళిత ఎమ్మెల్యేలు ఎవరున్నా, మినిస్టర్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది, దళితులు అన్నందుకన్నా ఒకసారి గుర్తు చేసుకోండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంతవరకు మనం చేయలేని పనులు ఏమున్నాయి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండేప్పటికే మనం ఈ స్థానంలో ఉన్నాము అన్న ఒకటి నిర్ధారించుకొని ఆ భవన్ ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి పూనుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. వాళ్ళందరి మనసులో కూడా ఒక్కరోజు రాత్రి ఆలోచించండి పడుకొని, ఇన్ని సంవత్సరాలుగా అది ఎందుకు మూలబడింది, మేము ఇంత ఎమ్మెల్యేల మినిస్టర్లం అయినా కూడా అది ఎందుకు మూలబడి ఉంది, నేను మినిస్టర్ నైనాను ఇప్పుడు నాతో కాదా అని ఒక్కరు అనుకుంటే గనక దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారు అందరు కూడా పూనుకుంటే ఆ భవన్ ని పునర్నిర్మాణం చేసి 4 సంవత్సరాలలో మా చేతికి ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి మళ్ళా వచ్చే ఎలక్షన్స్ లో కూడా మీకు ఓటేసి గెలిపించేటట్టు చేసుకోండి. అంబేద్కర్ భవన్ పునర్నిర్మాణానికి పాల్పడండి. జై భీమ్.